ఎక్కడ దొరుకుతుంది బాబా సత్యయుగంలో నీ ప్రేమ, సత్యయుగంలో నీ ప్రేమ. వజ్రాల మేడలలో ఉన్న సుఖాలు అపరంగా ఉన్నా, ఎక్కడ దొరుకుతుంది నీ ప్రేమ బాబా, ఎక్కడ దొరుకుతుంది నీ ప్రేమ. అక్కడ మురళి ఎవరు వినిపిస్తారు, బాబా లేకుండా మనసు ఎక్కడ నిలుస్తుంది. అక్కడ మురళి ఎవరు వినిపిస్తారు, బాబా లేకుండా మనసు ఎక్కడ నిలుస్తుంది. నీవు తప్ప ఎవరు చేస్తారు బాబా మాకు రోజు అలంకారం. ఎక్కడ దొరుకుతుంది నీ ప్రేమ బాబా, ఎక్కడ దొరుకుతుంది నీ ప్రేమ. ఇప్పుడైతే చేతుల్లో ఉయ్యాలలూపి కనురెప్పలపై కూర్చోబెట్టుకుంటావు. జ్ఞానరత్నాలతో అలంకరించి మధురమైన మాటలు వినిపిస్తావు. ఇప్పుడైతే చేతుల్లో ఉయ్యాలలూపి కనురెప్పలపై కూర్చోబెట్టుకుంటావు. జ్ఞానరత్నాలతో అలంకరించి మధురమైన మాటలు వినిపిస్తావు. ఎలా మరచిపోగలం బాబా నీ ప్రేమను, అనురాగాన్ని. ఓ సత్యయుగంలో నీ ప్రేమ, ఓ సత్యయుగంలో నీ ప్రేమ, ఓ సత్యయుగంలో నీ ప్రేమ. తోడుగా ఉన్నావు కనుక అలాగే ఉండిపో, సత్యయుగంలో కూడా దూరంగా ఉండకు. ప్రతి క్షణం పాడుతూనే ఉంటాము బాబా, ప్రతి క్షణం పాడుతూనే ఉంటాము బాబా. నీ ఉపకారాన్నే ఎక్కడ దొరుకుతుంది నీ ప్రేమ, ఎక్కడ దొరుకుతుంది ప్రేమ. ఎక్కడ దొరుకుతుంది బాబా సత్యయుగంలో నీ ప్రేమ, సత్యయుగంలో నీ ప్రేమ. వజ్రాల మేడలలో ఉన్న, వజ్రాల మేడలలో సుఖాలు అపరంగా ఉన్నా, ఎక్కడ దొరుకుతుంది ప్రేమ బాబా, ఎక్కడ దొరుకుతుంది ప్రేమ బాబా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా,
మీరు దేహాభిమానం అనే ద్వారాన్ని మూసేస్తే మాయా తుఫాన్లు రావడం సమాప్తమైపోతాయి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి విశాలంగా ఉంటుంది? వారి గుర్తులు వినిపించండి. జవాబు: 1వ పాయింట్, వాళ్ళకి రోజంతా సేవ గురించి ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. 2వ పాయింట్, వారు సేవ లేకుండా ఉండలేరు. 3వ పాయింట్, విశ్వమంతటిని గెరావ్ చేసి అందరినీ పతితుల నుండి పావనంగా ఎలా చేయాలని వారి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. వారు విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా చేసేటువంటి సేవ చేస్తూ ఉంటారు. 4వ పాయింట్, వారు చాలామందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి కూర్చొని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ సదా కోసం సమాప్తమైపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ సోదర దృష్టితో చూస్తూ ఉంటే దేహ దృష్టి వృత్తి మారిపోతాయి. మీ తండ్రి అశరీరే, ఆత్మలైన మీరు కూడా అశరీరులే. తండ్రి ఆత్మలనే చూస్తారు. ఆత్మలన్నీ అకాల సింహాసనంపై విరాజమానమై ఉన్నాయి. మీరు కూడా అందరినీ ఆత్మలుగా భావించి సోదర దృష్టితో చూడండి. అయితే ఇందులో చాలా కష్టం ఉంది. దేహభావంలోకి వస్తూనే మాయ తుఫాన్లు వచ్చేస్తాయి. ఈ దేహాభిమానం అనే ద్వారాన్ని మూసేస్తే మాయా తుఫాన్లు రావడం సమాప్తమైపోతాయి. దేహీ అభిమానులుగా అయ్యే ఈ శిక్షణను మొత్తం కల్పంలో ఈ పురుషోత్తమ సంగమయుగంలో మాత్రమే తండ్రి వచ్చి పిల్లలైన మీకు ఇస్తారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మేము ఇప్పుడు నరక తీరాన్ని వదిలి ముందుకు వెళ్తూ ఉన్నామని, మధ్యలో ఉన్న ఈ పురుషోత్తమ సంగమయుగంలో పూర్తి వేరుగా ఉంది అని తెలుసు. మీ నావ ఇప్పుడు సముద్రం మధ్యలో ఉంది. మీరు సత్యయుగంలో లేరు, కలియుగంలోనూ లేరు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమయుగంలోని సర్వోత్తమ బ్రాహ్మణులు. సంగమయుగము అంటే బ్రాహ్మణుల యుగము. బ్రాహ్మణులు అనగా పిలక వంటి వారు. ఇది బ్రాహ్మణుల చాలా చిన్న యుగం. ఈ యుగంలో ఒకే ఒక జన్మ తీసుకుంటారు. ఇది మీ సంతోషాల యుగం. సంతోషాన్ని ఇచ్చే విషయమేది? స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తాడు. ఇటువంటి విద్యార్థికి ఎంత సంతోషం ఉంటుంది? మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం చక్రమంతటి జ్ఞానము ఉంది. ఇప్పుడు మనం బ్రాహ్మణులం. మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. మొదట మనం ఇల్లైన స్వీట్ హోమ్లోకి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాం. బ్రాహ్మణులైన మనమే స్వదర్శన చక్రధారులం. మనమే ఈ పిల్లి మొగ్గలాట ఆడుతాము. ఈ విరాట రూపం గురించి కూడా బ్రాహ్మణుల పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. రోజంతా ఈ విషయాలు బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి. మధురమైన పిల్లలు, మీ ఈ పరివారం చాలా ప్రియమైనది. అందువలన మీలో ప్రతి ఒక్కరూ చాలా లవ్లీగా ఉండాలి. తండ్రి మధురమైన వారు కనుక తన పిల్లలను కూడా మధురంగా తయారు చేస్తారు. ఎప్పుడూ ఎవరిపైన కోపగించుకోరాదు. మనస వాచ కర్మణ ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వరాదు. తండ్రి ఎప్పుడూ ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతా మధురంగా అవుతూ ఉంటారు. అంతే. ఈ స్మృతి ద్వారానే నావ అవతలి తీరానికి చేరుతుంది. ఇది స్మృతి యాత్ర. స్మృతి చేస్తూ చేస్తూ శాంతిధామం ద్వారా సుఖధామానికి వెళ్ళాలి. తండ్రి పిల్లల్ని సదా సుఖంగా చేసేదానికోసమే వచ్చారు. భూతాలను పారదోలే యుక్తిని పిల్లలకు తెలుపుతూ ఉన్నారు. నన్ను స్మృతి చేస్తే భూతాలు తొలగుతూ ఉంటాయి. ఏ భూతాన్ని జతలోనూ తీసుకోపోకూడదు. ఎవరిలో అయినా భూతము ఉంటే ఇక్కడే నా వద్ద వదిలి వెళ్ళండి. బాబా, మీరు వచ్చి మాలోని భూతాలను తొలగించి పతితుల నుండి పావనంగా చెయ్యండి అని నన్ను మీరు పిలుస్తారు. కనుక తండ్రి మిమ్మల్ని ఎంత సుగంధభరిత పుష్పాలుగా చేస్తారు. తండ్రి మరియు దాదా ఇరువురు కలిసి పిల్లలైన మిమ్మల్ని బాగా అలంకరిస్తారు. పిల్లలను అలంకరించేది వారి తల్లిదండ్రులే కదా. అతడు హద్దులోని తండ్రి, ఇతడు అనంతమైన తండ్రి.
కనుక పిల్లలు చాలా ప్రీతిగా నడుస్తూ ఇతరులను కూడా ప్రీతిగా నడిపించాలి. అన్ని వికారాలను దానం ఇచ్చేయాలి. దానం ఇస్తే గ్రహణం తొలగిపోతుంది. ఇందులో ఏ సాకులు మొదలైనవి చెప్పరాదు. ప్రేమతో మీరు ఎవరినైనా వశపరచుకోవచ్చు. ప్రేమగా అర్థం చేయించండి. ప్రేమ చాలా మధురమైనది. సింహాన్ని, ఏనుగును, జంతువులను కూడా మనుషులు ప్రేమతో వశపరుచుకుంటారు. వీరైతే అసూరి మనుషులు. మీరిప్పుడు దేవతలుగా అవుతూ ఉన్నారు. కనుక దైవీ గుణాలు ధారణ చేసి చాలా చాలా మధురంగా అవ్వాలి. ఒకరికొకరు భాయి భాయి లేక భాయి బెహన్ దృష్టితో చూడండి. ఆత్మ ఎప్పుడు మరొక ఆత్మకు దుఃఖాన్ని ఇవ్వదు. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు స్వర్గ రాజభాగ్యాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు మీకేం కావాలో నా నుండి తీసుకోండి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా, డబుల్ కిరీటదారులుగా చేసేందుకు వచ్చాను. కానీ మీరు కష్టపడాలి. నేను ఎవ్వరిపైన కిరీటాన్ని ఉంచను. మీరు మీ పురుషార్థం ద్వారానే స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకోవాలి. తండ్రి పురుషార్థం చేసే యుక్తులు చెప్తూ ఉంటారు. ఫలానా విధంగా మీరు స్వయాన్ని విశ్వానికి యజమానులుగా, డబుల్ కిరీటదారులుగా చేసుకోవచ్చు అని యుక్తులు చెప్తూ ఉన్నారు బాబా. చదువు పైన పూర్తి గమనం ఉంచండి. ఎప్పుడూ చదువుని వదిలేయకండి. ఏ కారణంతో అయినా అలిగి చదువును వదిలేస్తే చాలా చాలా నష్టపోతారు. లాభ నష్టాలను గమనిస్తూ ఉండండి. మీరు ఈశ్వరీయ విశ్వవిద్యాలయపు విద్యార్థులు. తండ్రి అయిన ఈశ్వరుడు మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. మీరు చదివి పూజ్య దేవతలుగా అవుతూ ఉన్నారు. కాబట్టి మీరు వారి వలె రెగ్యులర్గా విద్యార్థులుగా అవ్వాలి. విద్యార్థులు జీవితం అత్యంత మంచి జీవితం. ఎంత బాగా చదివి ఇతరులను చదివిస్తారో, నడవడికలను సరిదిద్దుకుంటారో అంత బెస్ట్గా తయారవుతారు. మధురమైన పిల్లలు, ఇప్పుడు ఇది మీ తిరుగు ప్రయాణం. ఎలాగైతే సత్యయుగం నుండి త్రేత, ద్వాపర, కలియుగం వరకు కిందకి దిగుతూ వచ్చారో అలా ఇప్పుడు మీరు ఇనుప యుగం నుండి బంగారు యుగం వైపు వెళ్ళాలి. వెండి యుగం వరకు చేరుకున్నారంటే మీ కర్మేంద్రియాల చంచలత సమాప్తమైపోతుంది. అందుకు మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంత ఆత్మలైన మీ నుండి రజో తమో గుణాల తుప్పు వదిలిపోతూ ఉంటుంది. తుప్పు ఎంత వదులుతూ పోతుందో అంత తండ్రి అయిన అయస్కాంతం వైపు ఆకర్షణ పెరుగుతూ పోతుంది. ఆకర్షణ లేకుంటే తప్పకుండా ఇంకా తుప్పు అంటుకొని ఉన్నట్లే. తుప్పు పూర్తిగా వదిలి ప్యూర్ బంగారంగా అయ్యింది అంటే దానిని అంతిమ కర్మాతీత అవస్థ అని అంటారు. మీరు గృహస్థ వ్యవహారంలో ప్రవృత్తిలో ఉంటూ కమల పుష్ప సమానంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఇంటిని, గృహస్థాన్ని సంభాళించండి. శరీర నిర్వహణార్థం పనులు కూడా చేయండి. వాటితో పాటు ఈ చదువుని కూడా చదవండి. చేతులు పనిచేస్తూ ఉండాలి. మనసు ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండాలని గాయనం కూడా ఉంది. పని పాటలు చేసుకుంటూ ప్రియుడైన ఒక తండ్రినే స్మృతి చేయండి. మీరు అర్ధకల్పపు ప్రేయసులు. నవధా భక్తిలో కూడా కృష్ణుణ్ణి మొదలైన వారిని ఎంత ప్రేమగా తలంపు చేస్తారు చూడండి. అది నవధా భక్తి, అచంచల భక్తి. అక్కడ కృష్ణుని స్మృతి అచంచలంగా ఉంటుంది. కానీ దాని ద్వారా ఎవ్వరికి ముక్తి లభించదు. ఇది నిరంతరం స్మృతి చేసే జ్ఞానం. పతిత పావన తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి అని బాబా చెప్తూ ఉన్నారు. అయితే మాయ కూడా పెద్ద పహిల్వాను, ఎవ్వరినీ వదిలిపెట్టదు. పదే పదే మాయ ఓడిపోతే తల వంచుకొని పశ్చాత్తాపపడాలి. మధురమైన పిల్లలు, శ్రేష్టంగా అయ్యేందుకు తండ్రి శ్రీమతాన్ని ఇస్తూ ఉన్నారు. పిల్లలు అంత శ్రమ చేయడం లేదని తండ్రి గమనిస్తారు. కాబట్టి తండ్రికి జాలి కలుగుతుంది. ఇప్పుడు ఈ అభ్యాసం చేయకుంటే చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. కల్పకల్పము అతి చిన్న పదవిని పొందుతూ ఉంటారు. మధురమైన పిల్లలకు తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేస్తూ ఉన్నారు. దేహీ అభిమానులుగా అవ్వండి. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. తప్పకుండా పావనంగా కూడా అవ్వాలి. కుమారీలు పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ వాళ్ళకి వచ్చి నమస్కరిస్తారు. వివాహం చేసుకుంటూనే పూజారులుగా అయిపోతారు.
అందరి ముందు తల వంచాల్సి ఉంటుంది. కన్యలు తల్లిగారింట్లో ఉన్నప్పుడు అంత ఎక్కువగా సంబంధాలు గుర్తుకు రావు. వివాహం తర్వాత దేహ సంబంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లల పట్ల పతి పట్ల మోహం పెరుగుతూ ఉంటుంది. అత్త మామ మొదలైన వారంతా గుర్తుకొస్తూ ఉంటారు. వివాహం అవ్వకముందు కేవలం తల్లిదండ్రులపైనే మోహం ఉంటుంది. ఇక్కడైతే ఆ సంబంధాలన్నీ మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ సత్యమైన మాతాపిత వీరొక్కరే కదా. ఇది ఈశ్వరీయ సంబంధం. త్వమేవ మాతాచ పితా త్వమేవ అని పాడతారు కూడా. ఈ మాతాపితలు మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. అందువలన అనంతమైన తండ్రినైన నన్ను నిరంతరం స్మృతి చెయ్యండి. ఏ ఇతర దేహదారుల పైన మమకారం పెట్టుకోకండి అని బాబా చెప్తూ ఉన్నారు. స్త్రీకి తన కలియుగ పతి ఎంత బాగా గుర్తుంటాడు. అతడు తన స్త్రీని మురికి కాలువలో పడేస్తాడు. ఈ అనంతమైన తండ్రి మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకొని వెళ్తాడు. ఇటువంటి మధురమైన తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. ఈ స్మృతి బలం ద్వారానే మీ ఆత్మ బంగారు సమానంగా అయి స్వర్గానికి యజమానిగా అవుతుంది. స్వర్గం పేరు వింటూనే మనసు సంతోషిస్తుంది. ఎవరైతే నిరంతరం స్మృతి చేస్తూ ఇతరులతో కూడా స్మృతి చేయిస్తూ ఉంటారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ పురుషార్థం చేస్తూ చేస్తూ చివర్లో మీకు ఆ స్థితి వచ్చేస్తుంది. ఈ ప్రపంచం పాతదే, దేహము పాతదే, దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ పాతవే. వాటన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే సంబంధాన్ని జోడించండి. అత్యంత కాలంలో కూడా ఆ ఒక్క తండ్రి స్మృతియే ఉండాలి. ఏ ఇతర సంబంధము గుర్తు ఉన్నా అంత్యంలో కూడా వారే గుర్తుకొస్తారు. పదభ్రష్టులైపోతారు. చివరి కాలంలో ఎవరైతే అనంతమైన తండ్రి స్మృతిలో ఉంటారో వారే నరుని నుండి నారాయణునిగా అవుతారు. తండ్రి స్మృతి ఉంటే శివాలయం దూరంగా ఉండదు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు అనంతమైన తండ్రి వద్దకు రీఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఎందుకంటే అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విశ్వ సామ్రాజ్యం లభిస్తుందని పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ కూడా మర్చిపోరాదు. ఈ విషయం సదా గుర్తు ఉన్న పిల్లలకు అపారమైన సంతోషం ఉంటుంది. ఈ బ్యాడ్జీని నడుస్తూ తిరుగుతూ పదే పదే చూస్తూ ఉండండి. బ్యాడ్జీని హృదయానికి హత్తుకోండి. ఓహో, భగవంతుణ్ణి శ్రీమతం ద్వారా మేము ఇట్లా తయారవుతున్నామని సంతోషించండి. బ్యాడ్జీని చూసి వాళ్ళని ప్రేమిస్తూ ఉండండి. బాబా బాబా అని అంటూ ఉంటే సదా మేము తండ్రి ద్వారా ఇలా తయారవుతూ ఉన్నాము అని సదా గుర్తుంటుంది. తండ్రి శ్రీమతాన్ని అనుసరించాలి కదా. మధురమైన పిల్లల బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. రోజంతా సేవను గురించి ఆలోచనలు నడుస్తూ ఉండాలి. తండ్రికి సేవ లేకుండా ఉండలేని పిల్లలు కావాలి. పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని గెరావ్ చేయాలి, అనగా పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాలి. మొత్తం విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా తయారు చేయాలి. చదివించేందుకు టీచర్కు కూడా సంతోషం ఉంటుంది కదా. మీరైతే ఇప్పుడు చాలా గొప్ప టీచర్గా అయ్యారు. ఎంత మంచి టీచర్గా ఉంటారో వారు చాలామందిని తమ సమానంగా తయారు చేస్తారు. ఎప్పుడూ కూడా అలసిపోరు. ఈశ్వరీయ సేవలో చాలా సంతోషం ఉంటుంది. తండ్రి సహాయం లభిస్తుంది. ఇది చాలా పెద్ద అనంతమైన వ్యాపారం కూడా అయ్యింది. వ్యాపారులే పెద్ద ధనవంతులుగా అవుతారు. వారు ఈ జ్ఞాన మార్గంలో కూడా చాలా ఉప్పొంగుతూ ఉంటారు. తండ్రి కూడా అనంతమైన వ్యాపారియే కదా. చాలా ఫస్ట్ క్లాస్ వ్యాపారం, కానీ ఇందులో చాలా సాహసాన్ని కలిగి ఉండాలి. కొత్త పిల్లలు పురుషార్థంలో పాతవారి కంటే ముందుకెళ్ళగలరు. ప్రతి ఒక్కరి భాగ్యం ఎవరిది వారిదే వ్యక్తిగతంగా ఉంటుంది. కాబట్టి పురుషార్థం కూడా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చేయాలి. స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి. ఇటువంటి చెకింగ్ చేసుకునేవారు రాత్రి పగలు పూర్తిగా పురుషార్థంలో నిమగ్నమైపోతారు. వారు మా సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలని, సమయాన్ని వీలైనంత ఎక్కువగా సఫలం చేసుకుంటామని అంటారు. వారు మేము తండ్రిని ఎప్పుడు మర్చిపోము, స్కాలర్షిప్ తప్పకుండా తీసుకుంటాము అని
పక్కాగా ప్రతిజ్ఞ చేస్తారు. ఇలాంటి పిల్లలకు సహాయం కూడా లభిస్తుంది. ఇటువంటి కొత్త కొత్త పురుషార్థి పిల్లలను కూడా మీరు చూస్తారు. సాక్షాత్కారాలు చేసుకుంటూ ఉంటారు. ప్రారంభంలో ఏమేం జరిగిందో అదంతా మళ్ళీ చివర్లో చూస్తారు. ఎంత సమీపానికి వస్తూ ఉంటారో అంత సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. అటువైపు అనవసర రక్తపాత నాటకం కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీ ఈశ్వరీయ పరుగు పందెం జరుగుతూ ఉంది. ఎంత ముందుకు పరిగెడుతూ వెళ్తారో అంత నూతన ప్రపంచ దృశ్యాలు కూడా సమీపానికి వస్తూ ఉంటాయి. సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే సమీపంగా దృశ్యాలు కనిపించవో వాళ్ళకి సంతోషం కూడా ఉండదు. ఇప్పుడైతే కలియుగ ప్రపంచం నుండి వైరాగ్యం, సత్యయుగ నూతన ప్రపంచం పైన చాలా ప్రీతి ఉండాలి. శివబాబా గుర్తుంటే స్వర్గ వారసత్వం కూడా గుర్తుంటుంది. స్వర్గ వారసత్వం గుర్తుంటే శివబాబా కూడా గుర్తుంటారు. పిల్లలైన మేమిప్పుడు స్వర్గం వైపు వెళ్తున్నామని, కాళ్ళు నరకం వైపు ఉన్నాయని, తల స్వర్గం వైపు ఉందని మీకు తెలుసు. ఇప్పుడైతే చిన్న పెద్ద అందరిది కూడా వానప్రస్థ అవస్థనే. ఈ బాబాకు సదా ఓహో నేనిప్పుడు వెళ్ళి ఈ బాలకృష్ణునిగా అవుతాననే నష ఉంటుంది. అందుకే అడ్వాన్స్గా ఇతనికి బహుమతులు కూడా పంపుతూ ఉంటారు. ఎవరికైతే పూర్తిగా నిశ్చయం ఉంటుందో ఆ గోపికలే బహుమతులను పంపుతూ ఉంటారు. వాళ్ళకి అతీంద్రియ సుఖం అనుభవం అవుతూ ఉంటుంది. మేము కూడా అమర్లోకంలో దేవతలుగా అవుతాము. కల్ప క్రితం కూడా మేమే అయ్యాము. మళ్ళీ మేము 84 పునర్జన్మలు తీసుకున్నాము. ఈ పల్టీలాట గుర్తున్న అహో సౌభాగ్యం. సదా అపారమైన సంతోషంలో ఉండండి. ఎందుకంటే చాలా పెద్ద లాటరీ లభిస్తూ ఉంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మేము రాజభాగ్యాన్ని పొందాము. మళ్ళీ రేపు పొందుతాము. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఎలాగైతే కల్పక్రితం జన్మించామో అలాగే జన్మిస్తాము. వారే మా తల్లిదండ్రులుగా ఉంటారు. ఎవరైతే కృష్ణుని తండ్రిగా ఉండినారో అతడే మళ్ళీ కృష్ణుని తండ్రిగా అవుతాడు. ఈ విధంగా ఎవరైతే రోజంతా ఆలోచిస్తూ ఉంటారో వారు చాలా రమణీకంగా ఉంటారు. విచార సాగరమతనం చేయకుంటే వారు అస్వస్థతగా ఉన్నారని అర్థమవుతుంది. ఆవు భోజనం చేసిన తర్వాత రోజంతా నెమ్మరు వేస్తూ ఉంటుంది. నోరు కదులుతూనే ఉంటుంది. కదలకుండా ఉంటే అస్వస్థతగా ఉందని అర్థమవుతుంది. ఇది కూడా అంతే. అనంతమైన తండ్రి మరియు దాదా ఇరువురికి మధురమైన పిల్లలంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమగా చదివిస్తూ ఉన్నారు. అపవిత్రుల నుండి పవిత్రులుగా చేస్తారు. కనుక పిల్లలలో కూడా సంతోషమైనటువంటి పాదరసం మట్టం ఎక్కాలి పైకి. స్మృతి యాత్ర ద్వారా పాదరస మట్టం పైకి ఎక్కుతుంది. తండ్రి కల్పకల్పము చాలా ప్రీతిగా లవ్లీగా సేవ చేస్తారు. పంచతత్వాల సహితంగా అందరినీ పావనంగా చేస్తారు. ఇది ఎంతో గొప్ప అనంతమైన సేవ. తండ్రి చాలా ప్రీతిగా పిల్లలకు శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలను సరిదిద్దే కర్తవ్యం తండ్రి టీచర్లదే. తండ్రిది శ్రీమతం. దీని ద్వారానే శ్రేష్టంగా అవుతారు. ఎంత ప్రేమగా స్మృతి చేస్తారో అంత శ్రేష్టంగా అవుతారు. మేము శ్రీమతాన్ని అనుసరిస్తున్నామా లేక మా మతాన్ని అనుసరిస్తున్నామా అని కూడా చార్టులో రాయాలి. శ్రీమతాన్ని అనుసరించడం ద్వారా మీరు అక్యురేట్గా అవుతారు. అచ్చా मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, మీతో మీరే మేము మా సమయాన్ని వృధా చెయ్యము. సంగమ యుగంలోని ప్రతి క్షణము సఫలం చేసుకుంటాము. మేము బాబాని ఎప్పుడు మర్చిపోము. స్కాలర్షిప్ తప్పకుండా తీసుకుంటాము అని ప్రతిజ్ఞ చేయాలి. ఇప్పుడు మనది వానప్రస్థ అవస్థ. కాళ్ళు నరకం వైపు, మీ ముఖము స్వర్గం వైపు ఉన్నాయి. పల్టీలాటను గుర్తుంచుకొని అపారమైన సంతోషంలో ఉండాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేయాలి అని సదా స్మృతిలో ఉండాలి. వరదానం, తమ సర్వశ్రేష్టమైన పొజిషన్ యొక్క నష ద్వారా అనేక ఆత్మలకు కళ్యాణం చేసే అథారిటీ స్వరూప ఆత్మ భవ.
మేము సర్వశక్తివంతుని పిల్లలం. ఇది సర్వశ్రేష్టమైన పొజిషన్. ఈ పొజిషన్ యొక్క నశాలో ఉంటే మాయ యొక్క అధీనత సమాప్తమైపోతుంది. ఈ అథారిటీ యొక్క స్వరూపంగా అవ్వటం ద్వారా ఏ ఆత్మ యొక్క కళ్యాణమైనా చేయవచ్చు. ఎవరైతే సదా ఈ నశాలో ఉంటారో వారు సదాకాలం యొక్క రాజభాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ అథారిటీని సదా స్థిరంగా ఉంచుకుంటే విశ్వం మీ ముందు తల వంచుతుంది. మీరు ఎవరి ముందు తల వంచరు. స్లోగన్: చేయించే తండ్రి యొక్క స్మృతి ద్వారా మేయ్ పన్ను సమాప్తం చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. మధురత ద్వారా తండ్రి యొక్క సమీపతను సాక్షాత్కారం చేయించండి. మీ సంకల్పంలో కూడా మధురత, మాటల్లో కూడా మధురత, కర్మలో కూడా మధురత ఉండాలి. ఇదే తండ్రికి సమీపత. అందువలన తండ్రికి కూడా ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. తండ్రి కూడా అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని రెస్పాన్స్ ఇస్తారు. ప్రతిరోజు యొక్క మధురమైన మాటలే మధురంగా చేసేస్తాయి. అచ్చా. ఓం శాంతి. हम आत्मा है शांत स्वरूप, शांति धाम है अपना धाम। वो परम पिता भी शांत स्वरूप, आया लेकर ज्ञान का धाम। ना श्री कृष्ण ज्ञान का सागर, ना कोई और रचयिता यहाँ। एक ही बाप ज्ञान का सागर, जो बदल रहा सारा जहां। रचता वही हम है रचना, उससे ही सब ज्ञान मिला। ब्रह्मा द्वारा अपना कर हमको स्वर्ग का अधिकार मिला। पर भूल गए हम याद को, यही तो है अलबेलापन। बाप मिला फिर भी ना याद करें, कैसा ये भोला बचपन। याद में रहो तो खुशी रहेगी, अंदर सदा उजियारा होगा। याद से ही सतो प्रधान बनेंगे, जीवन स्वर्ग हमारा होगा। याद ही है बादशाही का रास्ता, याद ही असली कमाई है। जो तड़पे बाप की याद में, उसकी ही ऊंची पढ़ाई है। एक ही जन्मों का ये चक्र है, ऊपर से नीचे आए हम, देवता से बनकर पुजारी, अब फिर से चढ़ते
जाए हम। ज्ञान चिता पर बैठ के अब काले से गोरे बनना है। काम चिता से दूर हटाकर पवित्रता को चुनना है। माया रोके भूल कराए, फिर भी अभ्यास बढ़ाना है। रोटी बेलते काम करते बाबा को याद निभाना है। घड़ी घड़ी तूफान आएंगे, पर हार नहीं माननी है। बंधन में जो तड़प रहे हैं, उन जैसी याद जगानी है। याद में रहो तो खुशी रहेगी। देह अभिमान को छोड़ देना, आत्म अभिमानी बनना है। हर कर्म में बाप को जोड़कर जीवन को सफल बनाना है। रॉयल बने अपने मैनर्स, पवित्रता ही असली शान। ऐसी चलन अपनानी है, बन जाए हम देव समान। मैं नहीं कराने वाला वो है, मैं तो बस निमित्त बना हूँ। हर कर्म में उसकी शक्ति से सफलता का दीप जला हूँ। यही स्मृति जब साथ रहेगी, सहयोग अनुभव होगा। यही संस्कार साथ चलेंगे और वहाँ सहज राज होगा। करन करावन हार वो बाबा, मैं तो बस एक साधन हूँ। उसकी याद में चलता जाऊं, यही मेरा जीवन धन हूँ। इच्छाएं हैं परछाई जैसी, पीठ करो तो पीछे आए। पीछे भागो तो दूर भागे, ये राज समझ में आ जाए। मधुरता से बदलो दुनिया, नम्रता से दिल जीत लो। मीठे बोलों की सौगात लेकर हर आत्मा को प्रीत दो। मीठी दृष्टि मीठी वाणी, यही है सेवा की पहचान। खुद भी मीठे औरों को मीठा, बन जाए पूरा जहान। याद में रहो तो जीवन खिलेगा, हर पल हो